అసలు బాధ్యతే లేదు. లైట్లన్నీ వేసి మర్చిపోయారు. కరెంటు పోయింది. ఓర్ని అమ్మ కడుపు మాడింది. నీ పనా? ఇది ఖచ్చితంగా హాసిని పనే. చిచ్చి, వీడికి చీకటి అంటే భయం ఉంది కానీ దొంగలంటే గౌరవం లేదు. నిద్రలో కూడా లైట్ ఆపుగానే తెలిసిపోయింది. పుట్టిన గుంజి రాత్రులు లైట్ ఆపేసి నన్ను భయపెడతావా? పగలు నీకు చుక్కలు చూపిస్తానే. శ్వాస కూడా ఈ అమ్మాయిలో తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే తెలిసిపోతుంది. నువ్వు అలాగే పడుకో, నేను వెళ్ళి లక్షలు తెచ్చుకుంటా. పుట్టి నన్ను భయపెట్టడానికి గెటప్ వేసుకుని వచ్చావా? చెప్తా నీ సంగతి. ఇది నా బ్యాంక్ లాకర్ గది. ఇది ఈ గదిలోకి ఎందుకు వెళ్ళింది? దీన్నిప్పుడు భయపెడదాం. అవును, సినిమాలో లాగా ఆటోమేటిక్ లైట్లు అనుకుంటా. పోన్లే, నా పని ఈజీ అవుతుంది. పిల్లి బొమ్మ పిల్లిలా యాక్ట్ చేస్తుందా? ఈ పొట్టిదానికి పిల్లంటే భయం కదా. కొంపతీసి పిల్లి బొమ్మ పొట్టిదానికి భయపడిందా? ఇలా కాదు, దీన్ని గదిలో లాక్ చేసేసి దొంగతనం చేయబోయిందని పొద్దున్నే చాలా పెద్ద గొడవ చేయాలి. ఆ తర్వాత దీన్ని ఇంట్లోంచి బయటికి తోసేచ్చా. పొట్టిదానా. సువస్ అన్నది ఈ లాకర్ స్ట్రాంగ్ ఉంది, కానీ నా లవ్ చాలా గొప్పది. మా దగ్గర ఇన్ని కట్టల్లో ఒక్క కాగితం ఉంటే వీళ్ళ దగ్గర ఇన్ని కట్టలున్నాయా? టోటల్ 25,30,000. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను, కానీ ఎంత తెంగరోళ్ళని తెలియలేదు. ఇది వీళ్ళు ఎంత ఉందని గుర్తు కోసం రాసుకున్నట్లేదు, ఇంత ఉంది అని దొంగకి క్లారిటీ ఇస్తున్నట్టుంది. ఈ పొట్టిది ఎవరికి తెలియకుండా చేసే పని రేపు పొద్దున్నే అందరికీ తెలిసేటట్టు చేస్తా. ఇలా ఎందుకు? ఇంటి గేట దగ్గర ఓ బోర్డు రాసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. హే పొట్టిదానా, అయిపోయావే. నువ్వు చేసిన పని నేను చూసేశాను. నేనేం చేశాను? ఆ గదిలోకి దూరి దొంగ